అనేకులు వారి వినాశకర మార్గాలను అనుసరిస్తారు. వారి వల్ల సత్యమార్గం అపవాదించబడుతుంది. 2 పేతురు 2:2 మనం సాధారణంగా చర్చికి శత్రువులు బయట ప్రపంచంలో ఉన్నారని అనుకుంటాం. కానీ ఈ అధ్యాయంలో అపొస్తలుడు పేతురు మనకు నిజమైన ప్రమాదం చర్చి లోపల్నించే వస్తుందని చెబుతున్నాడు. యేసును తెలియనివారు సత్యమార్గాన్ని అవమానించరని ఆయన వివరించాడు. బదులుగా సత్యాన్ని తెలిసిన వారి చెడు ప్రవర్తన వల్లే దానికి చెడ్డ పేరొస్తోంది. వారు ఎవరో వివరించేటప్పుడు ఆయన వారిని తప్పుడు ప్రవక్తలు, తప్పుడు బోధకులని పిలుస్తారు. వారు తమను కొనుగోలు చేసిన ప్రభువును నిరాకరిస్తారు. ఇక్కడ చెప్పిన చెడు ప్రవర్తన సాధారణ తప్పులకు సంబంధించింది కాదు. ఇది ఆత్మనియంత్రణ లేకుండా, లజ్జా లేకుండా జీవించే జీవితాన్ని సూచిస్తుంది. నన్ను ఎవరు చూస్తున్నారో నాకు పట్టదు, ఎవ్వరూ నన్ను ఏమీ చేయలేరు అనే అహంకార దృక్పథాన్ని ఇది సూచిస్తుంది. పేతురుకాలంలో అనేక మంది తప్పుడు బోధకులు తప్పు సందేశాన్ని బోధించారు. వారు దేవుడు కృపతో నిండి ఉన్నాడు కాబట్టి మనం ఎలా జీవించామన్నది ముఖ్యం కాదని చెప్పారు. వారు ప్రజలకు దేవుడు మనలను ముందే ఎంచుకున్నాడు, ముందే నిర్ణయించాడు, మనం ఏం చేసినా ఆయన తప్పకుండా మనలను స్వర్గానికి తీసుకెళ్తాడు, మనం ఆయనకు ప్రియమైన వాళ్ళం కాబట్టి మనం చేసే చిన్న తప్పులను ఆయన పట్టించుకోడు అని బోధించారు. ఈ విషయాన్ని గురించి పేతురు మాట్లాడినప్పుడు అనేక మంది వారి చెడు ప్రవర్తనను అనుసరిస్తారని హెచ్చరించాడు. పాపం చేయడం ఒక బలహీనత, కానీ ఆ పాపాన్ని సమర్థించటం, దానిపై ఎలాంటి లజ్జ లేకుండా మళ్లీ చేయడం అది భ్రష్టమైన ప్రవర్తన. ఇది చాలా ప్రమాదకరం. చర్చిలో ఒక నాయకుడు లేదా సీనియర్ విశ్వాసి భయపడకుండా పాపం చేస్తే ఇతరులు అది చూస్తారు. వారు అతని చేస్తుంటే మనమెందుకు చేయకూడదు అని అనుకుంటారు. అలాగే వారు అతన్ని అనుసరించడం ప్రారంభిస్తారు. కాబట్టి మన చిన్న తప్పులు, నిర్లక్ష్యం మన పిల్లలకు, కొత్త విశ్వాసులకు పెద్ద పాపాలు చేయడానికి ధైర్యాన్నిస్తాయి. మనము చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు ఆరంభంలోనే పశ్చాత్తాపం చెందాలి. లేకపోతే అది అలవాటుగా మారిపోతుంది. చివరికి ఇదసలు తప్పు కాదు అని అనుకునే స్థాయికి చేరుకుంటే మళ్లీ పశ్చాత్తాపం చెందడం చాలా కష్టమవుతుంది. సత్యాన్ని తెలిసిన వారితో మరియు ఆయనకు సేవ చేసే వారితో దేవుడు సాధారణ ప్రజలతో కన్నా చాలా కఠినంగా ఉంటాడు. మన జీవితాల్లో ఏదైనా చెడు ప్రవర్తన కనిపిస్తుందా?